పార్టీతో సీట్ల సర్దుబాటు కుదిరితే అనంతపురం ఎంపీ స్థానానికి, అదేవిధంగా అనంతపురం జిల్లాలో ఒక అసెంబ్లీ స్థానానికి, ఏదో ఒక దానికి ఎమ్మెల్యే స్థానానికి పోటీ చేస్తే ఎంపీ స్థానాన్ని వదులుకోవాలని, లేదు ఎంపీకి పోటీ చేస్తే అసెంబ్లీ స్థానాన్ని వదులుకోవాలని, ఏదో ఒక దానికి పోటీ చేయాలని చెప్పి సిపిఐ పార్టీ నిర్ణయించింది. మొట్టమొదట ఈ యొక్క అనంతపురం పార్లమెంటు స్థానానికి పోటీ చేయాలని చెప్పి నిర్ణయించినాము. అటు సందర్భం వీలు కాని పక్షంలో ఒక అసెంబ్లీకి పోటీ చేసేదానికి సిపిఐ పార్టీ నిర్ణయం తీసుకుంది. ఈ పార్టీకే ఆ తెలుగుదేశం పార్టీ సీట్ల సర్దుబాటు కుదిరితేనే ఇది సాధ్యమవుతుంది. కాబట్టి తెలుగుదేశం పార్టీ సీట్ల సర్దుబాటు ప్రక్రియ ఇంకా మొదలు కాలేదు. తెలుగుదేశం పార్టీతో మా పార్టీ ఇంకా సీట్ల సర్దుబాటు పైన రాష్ట్ర వ్యాప్తంగా ఆ సీట్ల సర్దుబాటు పైన చర్చలు జరపలేదు. అందుకోసం ఆ సీట్లు సర్దుబాటు చేసినప్పుడు అనంతపురం జిల్లాలో కూడా మరి ఏ సీటుకు పోటీ చేసేది క్లారిటీ వస్తుంది. మరి ఇప్పటికైతే అనంతపురం పార్లమెంటు స్థానానికి లేదా ఒక అసెంబ్లీకి పోటీ చేయాలనే యోచనలో సిపిఐ పార్టీ ఉంది. ఏదేమైనా తెలుగుదేశం పార్టీతో కలిసే ఎన్నికల్లో ప్రయాణం చేయాలా, ఎన్నికల్లో పోటీ చేయాలని చెప్పి సిపిఐ ఒక కృతనిశ్చయంతో ఉంది. దానికోసం ఎందుకంటే వైఎస్ఆర్ పార్టీని ఓడించాలంటే విడివిడిగా పోటీ చేయడం ద్వారా మరి ప్రతిపక్షాల ఓటు చీలిపోతాయి. కాబట్టి తెలుగుదేశం పార్టీతో కలిసి, జనసేనతో కలిసి, సిపిఎంని కలుపుకొని, అవసరమైతే కాంగ్రెస్ కలుపుకొని ఆ కొత్త ఫ్రంట్ ద్వారా ఈ యొక్క వైఎస్ఆర్ పార్టీని మట్టి కల్పించి మరి అన్ని పార్టీలు గెలవాలా, అన్ని ప్రతిపక్ష పార్టీలు ఈ రాష్ట్రంలో గెలవాలనే పద్ధతుల్లో సిపిఐ పార్టీ ప్రయత్నాలు చేస్తూ ఉంది. అదేవిధంగా భారతదేశంలో ఇండియా కూటమిలో కూడా ప్రయత్నం చేస్తూ ఉంది. ఏదేమైనా ప్రజా వ్యతిరేక, ప్రజాకంటక ప్రభుత్వాలను ఓడించేదానికే సిపిఐ పార్టీ అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ ఉంది. ఆంధ్ర రాష్ట్రంలో ప్రజా వ్యతిరేకమైనటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వం పోవాలని, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని, ఈ ప్రజా వ్యతిరేకమైన ఉద్యోగ వ్యతిరేకమైనటువంటి వైఎస్ఆర్ పార్టీని గద్దె దింపాలని గత 5 ఏళ్లుగా సిపిఐ పార్టీ అలుపెరగని పోరాటాలు అన్ని వర్గాలతో కలిసి పోరాటం చేయడం జరిగింది. మరి ఒక 3 నెలల్లో ఎన్నికలు కూడా రాబోతా ఉన్నాయి. ఈ తరుణంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రతిపక్షాలని కలుపుకొని ఒక కూటమిగా ఏర్పాటు చేసి ఎన్నికల్లో పోటీ చేసి వైఎస్ఆర్ పార్టీని గద్దె దింపేటువంటి రోజులు ఆసన్నమైనవి. అందుకోసం తగిన కార్యాచరణ రూపకల్పన చేసేదానికి తెలుగుదేశం పార్టీ పూనుకోవాలని మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే సిపిఐ పార్టీ గత 5 ఏళ్లలో కూడా జగన్మోహన్ రెడ్డి అనుసరిస్తున్నటువంటి ఉద్యోగ, కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక చర్యలని వ్యతిరేకిస్తూ అన్ని ప్రతిపక్ష పార్టీల్ని సమైక్యం చేసి ఇతర పార్టీలతో కూడా కలిసి తెలుగుదేశం పార్టీ, సిపిఎం, అదేవిధంగా జనసేన, ఇతర ప్రజా సంఘాలను కూడా కలుపుకొని సిపిఐ పార్టీ పోరాటాలు, ఆందోళన చేసింది. మరి ఈరోజు ఆ యొక్క అధికార మార్పిడికి సమయం ఆసన్నమైంది. అందుకోసము ప్రజలు కూడా ఈరోజు విసిగి వేసారిపోయినారు. ఇటువంటి తరుణంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చేదానికి కావలసినటువంటి భావ సార్వత్రికత కలిగినటువంటి వామపక్షాలతోనూ, అదేవిధంగా ఇతర పక్షాలతోనూ కలుపుకొని ఎన్నికల్లో పోటీ చేసి ఘన విజయం సాధించాలని మేము కోరుకుంటా ఉన్నాం. మరోపక్క వైఎస్ఆర్ పార్టీ కూడా ఈ యొక్క తెలుగుదేశాన్ని అధికారంలోకి రాకుండా అడ్డుకునేదానికి, తెలుగుదేశం పార్టీని గెలవకుండా చేసేదానికి ఎన్నో కుట్రలు, కుతంత్రాలు కూడా చేస్తూ ఉంది. ఎందుకంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా అన్ని పార్టీలు కలయికతో ముందుకు పోవాలని చెప్పాలని మేము ప్రయత్నం చేస్తూ ఉంటే, మరోపక్క జగన్మోహన్ రెడ్డి ఏమో ఈరోజు కాంగ్రెస్ పార్టీలకి ఆయన జగనన్న బాణం షర్మిలాని పంపుతున్నాడా అనే అనుమానాలు కలిగిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటుని చీల్చడం ద్వారా, పెద్ద ఎత్తున చీల్చడం ద్వారా ఆ యొక్క తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉండదు. అందుకోసమే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చేదాని కోసమే ఈరోజు జగనన్న బాణమైనటువంటి షర్మిలని కాంగ్రెస్ పార్టీలోకి పంపుతున్నాడా అనేటువంటి సందేహాలు, అనుమానాలు కలుగుతూ ఉన్నాయి. ఇది ఏ విధంగానైనా తెలుగుదేశం పార్టీకి నష్టం కలిగించి తెలుగుదేశం పార్టీని ఈ యొక్క ఎన్నికల్లో ఓడించేదానికి వాళ్ళు కూడా తగిన కుట్రలు, కుతంత్రాలు పన్నుతున్నారు.
దాన్ని అధిగమించేదానికి తెలుగుదేశం పార్టీ కూడా విజ్ఞతతో ఈరోజు ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. తెలుగుదేశం పార్టీ మరి ఇటు భారతీయ జనతా పార్టీ అటువంటి చక్రబంధంలో ఈ దాన్ని ఇరికించి మైనార్టీలు దూరం చేయాలని చెప్పే ఉద్దేశంతో కూడా జగన్మోహన్ రెడ్డి కేంద్రంలో పావులు కలుపుతున్నట్లు తెలుస్తూ ఉంది. అంటే ఒక పక్క ప్రతిపక్షాల ఓట్లు చీల్చేదానికి, అదేవిధంగా ప్రభుత్వం వ్యతిరేక ఓటు చీల్చేదానికి, మరోపక్క మైనార్టీలు లాంటి ఓట్లు రాకోకుండా బీజేపీ యొక్క చక్రబంధంలో తెలుగుదేశం పార్టీని ఇరికించాలనే ప్రయత్నాలు కూడా జగన్మోహన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వం దగ్గర చేస్తున్నట్లు కనిపిస్తూ ఉంది. ఏదేమైనా ఈ రాష్ట్రానికి మోక్షం రావాలంటే, ఈ రాష్ట్రం అభివృద్ధి పైన ముందుకు పోవాలంటే తెలుగుదేశం పార్టీతో కలిసినటువంటి కూటమి అధికారంలోకి రావాలా. అప్పుడే ఈ రాష్ట్రంలో ప్రజా సమస్యలు పరిష్కారం అవుతాయి. అదేవిధంగా రైతాంగ సమస్యలు, ఉద్యోగ కార్మిక సమస్యలు పరిష్కారం అవుతాయి. ఈ రాష్ట్రం అభివృద్ధి పథంలో నడుస్తుంది. కాబట్టి ఎట్టి 100 వైఎస్ఆర్ పార్టీ ఈసారి అధికారంలోకి రాకూడదు. అది మా యొక్క కృతనిశ్చయం. సిపిఐ పార్టీ యొక్క నిశ్చితాభిప్రాయము ఈ యొక్క ప్రభుత్వాన్ని, ఈ అభివృద్ధి నిరోధక ప్రభుత్వాన్ని, ఈ యొక్క ప్రజా వ్యతిరేక నియంత ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో మరలా అధికారంలోకి 2024లో రాకుండా ఉండేదానికోసమే మేము కూడా తెలుగుదేశం పార్టీతో కలిసి ఎన్నికల్లో పోటీ చేయాలని చెప్పి సిపిఐ పార్టీ నిర్ణయించింది. అందుకోసం ఇతర పక్షాలను కూడా కలుపుకునే దాంట్లో కావలసినటువంటి పద్ధతిలో తెలుగుదేశం పార్టీ కూడా ప్రయత్నం చేసి ఆ విధంగా అన్ని శక్తుల్ని కూడగట్టి ఈ రాష్ట్రంలో ప్రజలకి సరైనటువంటి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేదానికి తెలుగుదేశం పార్టీ కృషి చేయాలని, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పైన ఇది పెద్ద ఎత్తున ఆధారపడి ఉంది. కాబట్టి ఆయన విజ్ఞతతో ఆలోచన చేసి ఈ రకమైనటువంటి భావ సారూప్యత కలిగిన పార్టీల్ని ఏకం చేసేదానికి, వారందరూ ఒక తాటిపైకి వచ్చి ఎన్నికల్లో పోటీ చేసేదానికి పూనుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు భారతదేశంలో కూడా నరేంద్ర మోడీని ఓడించేదానికి 28 పార్టీలతో కలిసినటువంటి ఒక కూటమిని ఏర్పాటు చేసి కాంగ్రెస్ పార్టీ అన్ని పార్టీలను కూడా కలిపి భారతదేశంలో ఉన్న పార్టీల్ని ఆ నరేంద్ర మోడీకి ముఖాముఖి పోటీ పెట్టాల బీజేపీ అభ్యర్థికి. తద్వారానే మనం ఓడించగలము. ప్రతిపక్షాలు ఓటు చీలకుండా చూడాలని చెప్పే ఉద్దేశంతోనే కాంగ్రెస్ పార్టీ కూడా ఆ ప్రయత్నాలు అక్కడ కేంద్రంలో మొదలుపెట్టింది. ఆ కూటమికి నిన్ననే ఖర్గే కూడా ఒక చైర్మన్గా కూడా ఎన్నికైనాడు. కాబట్టి అటువంటి కూటమి మన రాష్ట్రంలో కూడా ఏర్పాటు చేసేదానికి ఈ యొక్క తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రయత్నం చేసి ఈ వైఎస్ఆర్ పార్టీని మట్టి కల్పించాలని మేము కోరుతా ఉన్నాం.